సార్ నమస్తే సార్, మీ పేరు, మీరు ఎలాంటి కవితలు ఎలాంటి పద్యాలు రాస్తూ ఉంటారా లేకపోతే ఏం చేస్తూ ఉంటారు? నా పేరు మామిడిశెట్టి శ్రీనివాసరావు అండి. పాలకొల్లు మాది. నేను వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నాను. నేను ఎక్కువగా వచన కవిత్వం, కథలు, వ్యాసాలు, పాటలు ఇవన్నీ కూడా రాస్తూ ఉంటానండి. ఇక్కడ వచన కవిత ప్రక్రియలో నా కవిత వినిపించడం కోసం వచ్చాను. మరి తెలుగు భాష మీద ఆసక్తి, అనురక్తి తగ్గిపోతున్నటువంటి ఈ ఆధునిక కాలంలో కొత్త తరాన్ని కూడా తెలుగు భాష వైపు మళ్లించేటటువంటి ఒక మంచి ప్రయత్నం ఈ రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభల ద్వారా చేస్తున్నందుకు మరి గజల్ శ్రీనివాస్ గారికి, చైతన్యరాజు గారికి, యావత్ తెలుగు ప్రజలంతా కూడా రుణపడి ఉంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నేను ఒక తెలుగు భాష ఔన్నత్యం గురించి రాసినటువంటి ఒక కవిత మీకు వినిపిస్తాను. ఈ కవిత శీర్షిక తెలుగు వెలుగు. గిడుగు గొడుగు నీడ, గురజాడ అడుగుజాడ, పండితుడి ప్రతిభా మేడ, పామరుడి పలుకు గోడ, తెలుగు వెలుగు. తేనె కన్నా తీయన, పాల కన్నా స్వచ్ఛన, మల్లె కన్నా తెల్లన, మరులుగొల్పే చల్లన, తెలుగు వెలుగు. నన్నయ్య తిక్కన కవితాఝరి, అన్నమయ్య సంకీర్తనలగిరి, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ సిరి, దేశ భాషలందు లెస్స మరి, తెలుగు వెలుగు. అక్షర సేద్యకుల హలం, అనగారిన వర్గాల గలం, నిజాల నిప్పులు కురిపించే కలం, సామాన్యుడి సాయుధ బలం, తెలుగు వెలుగు. పద్యమై గద్యమై హృద్యమై, మాటల పాటల బాటల, జానపదమై జనపదమై, గుండె గుండెలో నిండి ఉండి, తనువు తనువులో అణువణువు స్పృశించి, మురిపించే మెరిపించే మైమర్పించే తెలుగు భాషకి వందనం, అభివందనం. చాలా చక్కగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి పదాలు మన తెలుగు భాషలో తప్ప ఇంకే భాషలో దొరకవండి. ప్రపంచం మొత్తంలో మనం ఏ భాషలో వెతికినా సరే ఇలాంటి ప్రతి ఒక్క చివరి లైన్ యొక్క చివర మనకు ప్రాసలు అనేది మన ప్రపంచంలోని ఏ భాషలో చూసుకున్నా ఇలాంటి పదాలు మాత్రం మనకు దొరకవు. అలాంటి ఒక తీయదనం మన తెలుగు భాషలోనే ఉంటుంది. అలాంటి మన తెలుగు భాషను బతికిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఇలాంటి కవులను, కళాకారులను మనం వెలుగులోకి తీసుకురావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.